హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో రోజు మనం డిఫరెంట్ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా అంతే, మీకు ఒక యూనిక్ టాపిక్ అండ్ యూనిక్ వేలో క్రియేటివ్గా చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్ని వాళ్ళ పేరుతోటి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అది చేసుకొని మన కమెంట్ బాక్స్లో కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం చేద్దామా? సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో. ఏం లేదండి, మనము ఏదైతే ఉందో మన పేరు, ఓకే, మన పేరుకి ఒక పవర్ఫుల్ వర్డ్, ఒక పవర్ఫుల్ క్యారెక్టరిస్టిక్, ఒక పవర్ఫుల్ క్వాలిటీని పక్కన అటాచ్ చేయాలి. ఎలా చేయాలి అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు అనూష, ANUSHA. సో అనుష వినయత. ఇప్పుడు మీకు లెంతీగా కాకుండా షార్ట్కట్లో అనుష అని రాశాను. బట్ ప్రతి ఒక్కళ్ళకి పేరు, ఆ పేరుకు ఒక అర్థం, ఒక మీనింగ్ ఉంటుంది అన్నట్టు. సో మన పేరుకి మీనింగ్ ఏంటి అనేది ఆలోచించుకుంటే కనుక మన మీద మనకి ఫోకస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అనుష వినయత. అనుష అంటే ఫస్ట్ రే ఆఫ్ సన్ రేస్. వినయత అంటే హంబుల్, అంటే నేను వినయంగా ఉంటూ నేను ఏదైతే వెలుగునిస్తూ కూడా నా యొక్క ఫ్రాగ్రెన్స్, నా యొక్క హంబుల్నెస్ని పోగొట్టుకోకుండా ఉండాలి అని నేను అనుకుంటాను అన్నట్టు. సో మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరుకి ఒక మీనింగ్, ఒక మెసేజ్ ఉంటుంది అన్నట్టు. సో ఆ రకంగా చూసుకొని మన యాక్రోనిమ్ మనమే తయారు చేసుకొని మన సెల్ఫ్ని మనం బిల్డప్ చేసుకోవాలి. ఎలా అంటే, A for ambitious. Yes, I'm ambitious. మనం ఇలా రాసుకోవచ్చు. అఫర్మేషన్ కూడా ఇలా ఇక్కడ ముందు పెట్టుకోండి, ఐఎమ్ అంబిషియస్. ఓకే, నేను ఎప్పుడు కూడా గోల్ పట్ల ఫోకస్డ్గా ఉండాలి అనుకుంటాను. నా లక్ష్యం ఎప్పుడు నాకు గుర్తుంటుంది. అండ్ నేను చేయాలనుకుంటున్న పనులు, టార్గెట్స్ అన్నీ కూడా నేను ముందుకు వెళ్ళేటట్టుగా నా పాత్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ని అన్నిటినీ ఫేస్ చేయగలిగిన నమ్మకం ఉంది నా మీద. సో ఐఎమ్ ఆల్వేస్ అంబిషియస్. N for నర్చరింగ్. అంటే ఏం లేదు, కేరింగ్ టువర్డ్స్ మై ఫ్యామిలీ మెంబర్స్, కేరింగ్ టువర్డ్స్ ద పీపుల్. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి నేను ప్రొటెక్టివ్గా ఉంటాను, అది. సో U for అండర్స్టాండింగ్. ఐఎమ్ వెరీ వెల్ అండర్స్టాండింగ్. అంటే నాకు ఎవరైతే ఉంటారో, నాకు వచ్చే క్లయింట్స్ కానీ, నా చుట్టుపక్కల ఉన్న పీపులే కానీ, నా ఫ్యామిలీ మెంబర్సే కానీ, నా ఫ్రెండ్సే కానీ, నేను ఎక్కువగా కూడా అర్థం చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఈజ్ S for సపోర్టివ్. H for మనం హంబుల్ అని రాయొచ్చు, హెల్ప్ఫుల్. ఓకే, అలా. A for అడ్మైరబుల్. సో ఏదైతే చేస్తున్నామో మన ఎఫర్మేషన్స్ అన్నీ కూడా ఇలా మనకి ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో వాటిని సెట్ చేసుకుంటూ, ఐఎమ్ ఆల్వేస్ అంబిషియస్ టువర్డ్స్ మై గర్ల్, ఐఎమ్ వెరీ నర్చరింగ్ పర్సన్, ఐ అండర్స్టాండ్ పీపుల్ ఎమోషన్స్, ఐఎమ్ వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్. అంటే ఐఎమ్ హంబుల్ టు. సో ఐఎమ్ అడ్మైరబుల్, అడోరబుల్. మనకేముంటే అవి రాసుకోవచ్చు అన్నట్టు. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫర్మ్ చేసుకుంటూ ఉంటే మన మీద మన సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ద మూమెంట్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, దెన్ ద బ్యూటీ విల్ బిగిన్స్. అప్పటిదాకా లేనిది ఇది ఒకసారి మీ ఏదైతే బుక్ ఉందో, మనం చెప్తున్నవని రాస్తున్నారు అన్నారు కదా, ఆ బుక్లో ఫస్ట్ పేజ్లో మీ పేరు ఏదైతే ఉందో అది రాసుకొని మీరు ఎఫర్మ్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇది ఒక పవర్ఫుల్ సెల్ఫ్ టాక్ లాగా అవుతుంది. మీరు ఏంటి, మీ లైఫ్కి మెసేజ్ ఏంటి, మీ లైఫ్కి ఉన్న మీనింగ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు దీన్ని చూసి మీ అబ్రివేషన్ ఏంటి, మీ యొక్క యాక్రోనిమ్ ఏంటి, మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకోండి, రాజుకి ఉన్న యాక్రోనిమ్ ఏంటి, RAJU.
సుధీర్ అనుకోండి, SUDHEER. మన ఎదురుగా కెమెరామ్యాన్ ఉన్నారు సుధీర్, అందుకే ఆయన పేరు రాశాను. సో ఎస్ ఫర్ ఏంటి తన యొక్క మీనింగ్ మీరు కూడా చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో యూ ఫర్ ఏంటి, మీకు మీనింగ్ ఏంటి? D ఫర్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్? ఇలా ప్రతి ఒక్కటి కూడా రాసుకోండి. రాస్తే ఏమవుతుందంటే మీకు మీ యొక్క పర్సనాలిటీ అనేది తెలుస్తుంది, మీ యొక్క ట్రూ ఇన్నర్ సెల్ఫ్ ఏంటి. ద మూమెంట్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, అప్పుడు మీ రియల్ వ్యక్తిత్వం అనేది కూడా బయటకు వస్తుంది అన్నట్టు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ప్రాక్టీస్ చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయండి. మనకి ఎవరైతే పర్సనల్ కాల్స్ చేస్తున్నారో, బిజినెస్ ప్రమోషన్స్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వీరందరూ కూడా మనకి రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్న ఎవ్రీ మంత్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మన కమెంట్స్లో కూడా కమెంట్ చేయొచ్చు. మీరు ఏ రకమైన వీడియోని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి కమెంట్ బాక్స్లో చూసి కమెంట్ చేయొచ్చు. ఈ రకంగా మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలిస్తే మీకు ఏవైతే వీడియోస్ కావాలంటే అప్కమింగ్ వీడియోస్ అనేవి కూడా మేము చేస్తామన్నట్టు. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఈ యాక్రోనిమ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈవెన్ మీ పిల్లలు ఉంటే పిల్లలకైనా అడగండి వాళ్ళ పేరు యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ పాజిటివ్ టాక్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.